హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నవంబర్ 23వ తేదీన జరగబోతుంది. మరి ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ప్రాక్టీస్ కోసం ఉపయోగపడే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే ప్రాక్టీస్ చేయిస్తున్నాము. ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ వీడియోలో మీకు క్వశ్చన్ డిస్ప్లే చేస్తాము, ఆన్సర్స్ కూడా డిస్ప్లే చేస్తాము. మీరు ఆన్సర్ అనేది గెస్ చేయండి. తర్వాత మీకు ఆన్సర్ కూడా చూపిస్తాము, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూపిస్తాము. అంతా కూడా మీరు ప్రాక్టీస్ చేసి మొత్తం ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారనేది తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మేము చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ అనేవి ఇంకా స్పీడ్గా అప్లోడ్ చేయడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అలాగే మీరు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మీ ఉద్యోగాల ప్రిపరేషన్కి ఉపయోగపడే విధంగా మన యొక్క యాప్లో కోర్సెస్ అయితే ఉన్నాయి. టెస్ట్ సిరీసు, ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. అలాగే మోడల్ పేపర్స్ ఉన్నాయి, క్లాసెస్ కోర్సులు కూడా ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కోర్స్ తీసుకోవడంలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరు చూడండి. ఏ ప్రశ్న కూడా మేము ఇక్కడ చదవము, మీరే చదువుకోవాలి. ఒక ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ మీకు క్వశ్చన్ అయితే ఉంటుంది. ఆన్సర్స్ కూడా డిస్ప్లే అయితే చేస్తాము. అయితే మీరు ముందుగా ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేయండి. మరి ఈ ప్రశ్నకు సంబంధించిన క్వశ్చన్ అయితే ఎలా ఉంది, దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే అయితే చేశాము. చూడండి, ప్రతి ప్రశ్నకి కూడా దాదాపుగా 1 నిమిషం అయితే ఇస్తాము. ఎగ్జామ్లో కూడా మీకు 1 నిమిషమే ఉంటుంది. అలానే ఇక్కడ కూడా 1 నిమిషం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అయితే ఇచ్చాము. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు గెస్ చేయాలి. ఇప్పుడు మీకు నేను ఆన్సర్ కూడా చూపిస్తున్నాను. ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం ఆప్షన్ బి అవుతుంది. అంటే ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు రెండవ ప్రశ్న. రెండవ ప్రశ్న చదవండి. ఆప్షన్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ అవుతుంది. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాము. కరెక్ట్ ఆన్సర్ అయితే ఇది. ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మన యొక్క మోడల్ పేపర్స్ అలాగే టెస్ట్ సిరీస్లో కూడా ఇదే విధంగా మీకు ప్రతి ప్రశ్నకి కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాము. మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. యాప్లో టెస్ట్లు అయితే ఉంటాయి. ఇలా పీడిఎఫ్లు మాత్రమే కాకుండా రియల్ ఎగ్జామ్ అయితే మీకు అక్కడ జరుగుతున్నట్టుగా భావించవచ్చు. తర్వాత ప్రశ్న అయితే చూడండి. మూడవ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఈ ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ అయితే ఇప్పుడు చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా మీరైతే ఇప్పుడు చూడొచ్చు. నాలుగవ ప్రశ్న. ఇది 4th క్వశ్చన్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి,
ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి కూడా డిస్ప్లే చేస్తున్నాము. 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్వెషన్‌తో పాటు ఆప్షన్స్ అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు. చిన్న చిన్న ప్రశ్నలకు మీరు త్వరగా ఆన్సర్ చేయగలిగినట్లయితే మీకు ఎగ్జామ్‌లో పెద్ద పెద్ద ప్రశ్నలు ఏమైనా వచ్చినట్లయితే ఎక్కువ టైం తీసుకుంటే దానికి ఇక్కడ మిగిలిన టైం అనేది ఉపయోగపడుతుంది. ఒక ప్రశ్న మీకు దాదాపుగా 1 నిమిషమే ఉంటుంది. ఎగ్జామ్‌లో కూడా 1 నిమిషమే ఇస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరైతే చదువుకోవచ్చు. సిక్స్త్ క్వెషన్ అయితే ఇప్పుడు చూద్దాం. 6వ ప్రశ్న ఫిఫ్త్ క్వెషన్ ఇది. దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా మీరు చూడండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ ఏ అవుతుంది. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకైతే డిస్ప్లే చేస్తున్నాము చూడండి. ఇప్పుడు 6వ ప్రశ్న అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆరవ ప్రశ్నతో పాటు మీకు 4 ఆప్షన్స్ కూడా ఇప్పుడైతే మీకు డిస్ప్లే చేశాము. ఫస్ట్ క్వెషన్ చదువుకోండి. దిస్ ఈస్ ద క్వెషన్. ఫోర్ ఆప్షన్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సొల్యూషన్ కూడా మీకు ఇక్కడైతే మేము చూపిస్తున్నాము. ఎక్స్‌ప్లనేషన్ అనేది విత్ క్వెషన్ మీరు చదువుకోవచ్చు. టోటల్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. మన యొక్క టెస్ట్ సిరీస్ మరియు మోడల్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు మోడల్ పేపర్లో 80 ప్రశ్నలు ఉంటే 80 ప్రశ్నలు కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు, ఎన్ని రాంగ్ ఆన్సర్స్ పెట్టారు అనేది అక్కడ చూపిస్తుంది సబ్మిట్ చేశాక. వాటికి సంబంధించిన ఆన్సర్స్ చూడాలి అంటే మీరు టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. అంటే కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, రాంగ్ ఆన్సర్స్ ఎన్ని పెట్టారో ఉంటుంది కదా. అక్కడ స్క్రోల్ చేస్తే ప్రతి ప్రశ్నకి కూడా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉండదు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది. అవి చదివి మీకు తక్కువగా ఆన్సర్స్ చేశాను, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే నేను 80 మార్క్స్ కూడా నేను గెయిన్ చేయగలుగుతాను అనిపిస్తే మళ్ళీ మీరు దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అన్‌లిమిటెడ్ యాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 9వ ప్రశ్న అయితే చూద్దాం. అదే 7వ ప్రశ్న అయితే చూద్దాం. 7th క్వెషన్‌కి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా మీకైతే ఇవ్వడం జరిగింది. 7వ ప్రశ్న ఫోర్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం అయితే ఇప్పుడు చూడండి. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇప్పుడైతే మీరు చదువుకోవచ్చు.
11వ ప్రశ్న అయితే ఇప్పుడు చూద్దాం. సారీ, 8వ ప్రశ్న. చిన్న మిస్టేక్ అయితే అవుతుంది. ఎయిత్ క్వెషన్. 4 ఆప్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేయండి. ఇప్పుడు ఆన్సర్ డిస్‌ప్లే చేస్తున్నాము. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరైతే చదవచ్చు. ప్రశ్న, ఆప్షన్స్, ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇప్పుడు డిస్‌ప్లే చేశాము. తొమ్మిదవ ప్రశ్న. ఇది చిన్న క్వెషనే ఉంటుంది. తొమ్మిదవ ప్రశ్న. కాబట్టి తక్కువ సమయంలోనే దీనికి ఆన్సర్ చేయండి. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి ఇక్కడైతే మీకు డిస్‌ప్లే చేశాము. దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ సి ఏమిటి అంటే ఆప్షన్ డి కూడా డిస్‌ప్లే చేయడం జరిగింది. మొత్తం క్వెషన్ కూడా ఒకసారి అయితే చదువుకోవచ్చు మీరు. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ బి అవుతుంది. ఆప్షన్ బి ఎందుకు అంటే ఇక్కడ మనకి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చాం, చదవండి. ఇది ఎక్స్‌ప్లనేషన్. ఇప్పుడు 10వ ప్రశ్న. 10వ ప్రశ్నతో పాటు 4 ఆప్షన్స్ కూడా డిస్‌ప్లే చేశాము. ఇది 10వ ప్రశ్న. 4 ఆప్షన్స్ కూడా ఇక్కడైతే మీకు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ, బి, సి, డి అయితే ఇచ్చాము. ఈ ప్రశ్నకు సరైన సమాధానం గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరైతే చదవచ్చు. క్వెషన్ అండ్ ఆన్సర్స్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి. విత్ ఎక్స్‌ప్లనేషన్ కూడా డిస్‌ప్లే చేశాము. ఒకసారి చూసుకోండి. ఇప్పుడు 11వ ప్రశ్న. ఈ ప్రశ్నకు సంబంధించిన ఆప్షన్స్ కూడా మీరైతే ఇక్కడ చూడొచ్చు. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ప్రశ్న, దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఒకసారి డిస్‌ప్లే చేస్తున్నాం, చూడండి. ఇప్పుడు మరో ప్రశ్న అయితే చూద్దాం. 12వ ప్రశ్న. 12వ ప్రశ్న మరియు దానికి సంబంధించిన ఆప్షన్స్ కూడా డిస్‌ప్లే చేశాము.
ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సరైన సమాధానం మీరు గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరైతే చూడండి. ఇప్పుడు మరో ప్రశ్న అయితే చూడండి. ఇది 13వ ప్రశ్న. దీనికి సంబంధించినటువంటి 4 ఆప్షన్స్ కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. వీటిలో కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. 13వ ప్రశ్న. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా ఇప్పుడైతే మీరు చూడొచ్చు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించిన క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. క్వెషన్, ఆప్షన్స్, ఆన్సర్ మరియు ఎక్స్‌ప్లనేషన్ అనేది డిస్‌ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు 14వ ప్రశ్న అయితే చూద్దాము. 14వ ప్రశ్నకు సంబంధించినటువంటి 4 ఆప్షన్స్ కూడా మీకైతే డిస్‌ప్లే చేశాము. ఇది ప్రశ్న. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇవ్వడం జరిగినది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ అయితే గెస్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పుడు డిస్‌ప్లే చేస్తున్నాము. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరు చదువుకునే అవకాశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తరువాత ప్రశ్న. 4 ఆప్షన్స్ కూడా డిస్‌ప్లే చేస్తున్నాము. ఇది తరువాత ప్రశ్న. 15వ ప్రశ్న. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్‌ని మీరు గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించినటువంటి ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు ఇప్పుడైతే డిస్‌ప్లే చేస్తున్నాము. క్వెషన్, ఆన్సర్స్ మరియు ఎక్స్‌ప్లనేషన్ అయితే మీకు డిస్‌ప్లే చేయడం జరిగింది. పదహారవ ప్రశ్న అయితే ఇప్పుడు చూద్దాము. అలాగే దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ డిస్‌ప్లే చేయడం జరిగినది. 16వ ప్రశ్న చదవండి. ఆప్షన్ ఏ, బి, సి, డి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరు ఇక్కడైతే చదువుకోవచ్చు. ప్రశ్నతో పాటు మీకు మొత్తం ప్రశ్న, వాటికి సంబంధించినటువంటి సమాధానం, ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వడం జరిగినది.
ఇప్పుడు 17వ ప్రశ్న. ప్రశ్నతో పాటు 4 ఆప్షన్స్ కూడా డిస్ప్లే చేశాము. 17th క్వశ్చన్ ఇది. దీనికి సంబంధించిన ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ అయితే గెస్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా మనమైతే ఇప్పుడు గమనించవచ్చు. ఇప్పుడు 18వ ప్రశ్న చూద్దాము. ఇది 18వ ప్రశ్న. ఇది 18వ ప్రశ్న. ఆప్షన్స్ అయితే చూడండి. క్వశ్చన్తో పాటు మీకు 18వ ప్రశ్న డిస్ప్లే చేశాము. కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు ఇప్పుడు గెస్ చేయాలి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి అవుతుంది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు ఇక్కడైతే చదువుకోవచ్చు. ఇప్పుడు 19వ ప్రశ్న. ప్రశ్నకు సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫోర్ ఆప్షన్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. కాబట్టి ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు గెస్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం అయితే ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాము. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆల్ ఆఫ్ ది అబౌవ్ కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి ప్రశ్నలు వచ్చేటప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అంటే తప్పనిసరిగా పూర్తి ప్రశ్న చదవడంతో పాటు ప్రతి ఆప్షన్ కూడా మీరు చదవండి. ఆ తర్వాతనే మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది ఇలాంటి ప్రశ్నలకు సంబంధించి నాకు కొన్నిసార్లు అడగడం జరిగింది. ఆల్ ఆఫ్ ది అబవ్ అని వచ్చినప్పుడు ఆప్షన్ ఏ లేదా ఆప్షన్ బి ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది కదా. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి వాటిల్లో కూడా ఏదైనా పెడితే మనకి మార్క్ వస్తుందా అని అలా రాదు. ఎందుకంటే మనం 4 ఆప్షన్స్ కూడా చదవాలి. ఆప్షన్ ఏబిసి కరెక్ట్ అయినప్పుడు ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబవ్ అని ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ది అబవ్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్ టైంలో చాలామంది చేసే ఏమిటి అంటే క్వశ్చన్ చదువుతారు, తొందరపాటులో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్గానే ఉంది కదా అని చెప్పేసి ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతారు. తర్వాత తెలుస్తుంది ఆ ప్రశ్నకు తప్పు సమాధానం చేసేసామని. ఎందుకంటే మీ ఫ్రెండ్స్తో మీరు డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ హాల్లో మీరు బాగా పరీక్ష రాయాలంటే ప్రతి ప్రశ్న కూడా పూర్తిగా చదవాలి. 4 ఆప్షన్స్ కరెక్ట్గా చదవాలి. తర్వాతనే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ముందుగా ప్రాక్టీస్ అనేది ఈ విధంగా చేయడం వల్ల మీకు ఎగ్జామ్ అనేది సులభంగా రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకైతే ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాము. ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది. ఇప్పుడు 20వ ప్రశ్న. ఈరోజు చివరి ప్రశ్న కూడా ఇదే. మరి ఈ ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ అయితే మీరు గెస్ చేయండి.
4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగినది. ఆప్షన్ ఏ, బి, సి, డి అయితే ఇచ్చాము. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటి అంటే ఇప్పుడు ఆన్సర్ అయితే డిస్ప్లే చేస్తున్నాము. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరైతే ఇక్కడ చూడొచ్చు. మొత్తం ప్రశ్నలు, అలాగే దానికి సంబంధించిన ఆప్షన్, ఎక్స్‌ప్లనేషన్, ఆన్సర్ అన్నీ కూడా ఇప్పుడు మీకు డిస్ప్లే చేయబడ్డాయి. ఈరోజు 20 క్వెషన్స్ అయితే ప్రాక్టీస్ చేయించడం జరిగింది. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనిపిస్తే తప్పనిసరిగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కంటిన్యూ చేయమంటే నెక్స్ట్ వీడియోలో కూడా ఇలానే మనం కంటిన్యూ చేద్దాం. మీ ప్రిపరేషన్‌కి ఉపయోగపడే విధంగా పరీక్ష జరిగే వరకు ప్రతిరోజు కూడా ఇలా ప్రాక్టీస్ అయితే చేద్దాం. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎక్కువ ప్రశ్నలతో ఎంసీక్యూ టెస్ట్ సిరీస్ అలాగే మోడల్ పేపర్స్ కావాలంటే మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చా. అందులో మీకు కోర్సులు అయితే ఉన్నాయి. చాలా తక్కువ ఫీజుతో అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు నచ్చినటువంటి కోర్స్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.